అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. మహిళల పాత్ర సమాజంలో ఎంతో గొప్పదని ఆయన ప్రశంసించారు. సృష్టికి మూలమైన మహిళ తల్లిగా, భార్యగా, కూతురిగా, చెల్లిగా ప్రతి మనిషి జీవితంలోనూ అమూల్యమైన పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. మహిళలను ఇంటికే పరిమితం చేసిన రోజులు మారిపోయాయని, నేడు వారు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. మహిళలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గోండు స్వాతి మరియు కూటమి మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే తెలుపుతూ, మీ మహిళ అంటే కేవలం 3 అక్షరాలు పదమే కాదు, ఆమె అంతులేని సహనము, శ్రమించే గుణము, చిరునవ్వుతో కలిసి తన కుటుంబాన్ని ఎంతో చక్కగా ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో దాచుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపించగలిగే శక్తిమంతురాలు మహిళ. పూర్వం రోజుల్లో మహిళలు బయటకు వచ్చేవారు కాదు, ఇంట్లోనే ఉండేవారు. కానీ ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు దేశాన్ని నడపగలుగుతున్నారు, ఎన్నో వ్యాపారాలు చేయగలిసి నెంబర్ 1 స్థానాల్లో ఉండగలుగుతున్నారు. పేరెంట్స్ను కూడా ఆడపిల్లలే బాగా చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి తెలియపరుచుకున్నాను. ఆడపిల్లలు పుడితే భయపడే రోజులు పోయి మాకు కూడా ఆడపిల్లలు కావాలనే స్టేజ్కి ఈ రోజులు మనకి మహిళలు కల్పించారు. ప్రతి మహిళ ఇంకెన్నో మంచివైన స్థానాల్లో ఉండి గొప్ప గొప్ప స్థానాలు సంపాదించి మన దేశానికి ముందుకు నడిపించాలని కోరుకుంటూ మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.